హైదరాబాద్ని వర్షాలు అతలాకుతలం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వర్షాల బారిన పబ్లిక్ ఇబ్బంది పడొద్దు అని అధికారులు ముందస్తు ఎన్ని ప్రణాళికలు వేసినా వర్షాకాలంలో అవన్నీ తూచ్ వేస్ట్ అని చెప్తుంది వాతావరణ పరిస్థితులు. అయితే గత 3 రోజుల నుంచి కూడా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది వాతావరణ శాఖ. సో ఈ రోజు కూడా మిగతా రానున్న 5 రోజులు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణలో చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇంకొన్ని వాటికి ఎల్లో అలర్ట్, ఇంకొన్ని వాటికి గ్రీన్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసినవన్నీ కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసినవి ఒక మోస్తారు వర్షం అండ్ గ్రీన్ చేసినవి అయితే కేవలం ఒక చినుకులు రాలే పరిస్థితి ఉంటుంది అని మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ హైదరాబాద్లో ప్రతిరోజు నమోదవుతున్న వర్షపాతం అయితే రికార్డుని సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఉదయం పూట వాతావరణం నార్మల్గా ఉన్నా, ఉక్కపోత ఎండ ఉన్నా కూడా మధ్యాహ్నం అయ్యేసరికి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఆ మబ్బులను చూసి హైదరాబాద్లో ఉండే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? హైదరాబాద్లో వర్షం కురుస్తుందంటే ఎప్పుడు ఎక్కడ ఏ కాలనీ మునుగుతుందో తెలీదు. అయితే గతంలో ఉండే ఫ్లడ్ ఉండే సిచ్యువేషన్స్లో ఉండే కాలనీలు కూడా ఈసారి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. 15 నిమిషాలు వెళ్లాల్సింది గంటన్నర సమయం పడుతున్నా పట్టించుకునే వాళ్ళ పరిస్థితే లేదు. అయితే ఇక్కడ సైబరాబాద్ అధికారులు మాత్రం ఒక డెసిషన్ తీసుకోవడంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు అన్నిటికీ కూడా ఒక రిక్వెస్ట్ పంపారు. అసలు వీళ్ళని మనం శబాష్ అనాలి. ఎందుకు తెలుసా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటు ఆ రూట్ నుంచి వచ్చి మిగతా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందులు పడొద్దు, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి 3 గంటల నుంచే మీరు లాగౌట్స్ చేస్తూ వెళ్ళండి. అప్పుడే ఈ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు హెవీ రెయిన్స్ కురిసే అవకాశం ఉంది కాబట్టి వాటర్ లాగిన్స్ రోడ్డు పైన ఉన్నా కూడా ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది అనైతే వాళ్ళు హెచ్చరికలు అండ్ ఒక సూచనలు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్కి చేసిండ్రు. సో అదే సూచనలు సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వరకు పాటిస్తూ చాలామంది ఎంప్లాయీస్ లాగౌట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే సైబరాబాద్ అధికారులు స్పందించినంత, వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు తీసుకున్నంత సీరియస్గా మిగతా డిపార్ట్మెంట్లు తీసుకుంటున్నాయా అని ప్రశ్నలు ఇవాళ ప్రజలు వేస్తున్నారు. ఎందుకు తెలుసా? హైడ్రా వచ్చింది అంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకున్నారు గతంలో వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారుల నిర్వహణతో పడ్డ ఇబ్బందుల నుంచి. కానీ సేమ్ సీన్ ఇప్పుడు కూడా మనకి రిపీట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తప్ప సొల్యూషన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. మరి హైదరాబాద్ ప్రజల వర్షాల నుంచి ఉండే సమస్యలకి సొల్యూషన్ ఈ 5 రోజుల్లో అయినా కాస్త నిర్లక్ష్యం వీడి అధికారులు వర్క్ చేస్తారా లేదా అని ఎదురు చూసిన ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అనేది మనం కూడా చూద్దాం. సో మొత్తానికైతే హైదరాబాద్లో హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్ చూస్తున్నాం. సిటీ అవుట్స్కట్లో కూడా సేమ్ సీన్ చూస్తున్నాం. అయితే వాతావరణ శాఖ కూడా ఏదైతే అలర్ట్ జారీ చేసిందో మీరు అవసరం ఉంటే తప్ప బయటికి రండి, అవసరం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 4 దాటితే బయటికి రావద్దు అని ఒక సూచన కూడా చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ వర్షాలు ఈ ఏడాది పడే అవకాశం ఉందని. సో 5 రోజుల పాటు ఈ సూచనలు మీరు పాటించాల్సిందే అనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో మనం కూడా మన వంతున అధికారులు ఏం చేస్తారు, ఈ లాగిన్స్ ఉంటాయా లేదంటే ట్రాఫిక్ నుంచి మనం కాపాడతారా అనే విషయాన్ని మనం కూడా కాస్త ఒక 5 రోజుల పాటు పక్కన పెట్టి మన ప్రాణాలను మనమే సేఫ్ గార్డ్ చేసుకుందాం.